ఎన్నడూ మా నాన్న ఇంత డేగా మాట్లాడలేదు. లవ్ యూ నాన్న, మిస్ యూ ఫర్ ఎవర్. చెల్లి పెళ్ళిని తీసుకురావాలనుకున్నా, తీసుకొచ్చాను. అందరికీ పెట్టిన, ఇక్కడ ఉన్న అందరికీ లవ్ యూ నాన్న, లవ్ యూ ఫర్ ఎవర్. అందరికీ ఒక వాక్యం చెప్పాలని మా అన్నలేని అనేది ఏంటంటే సార్, నేను చదువుకుంటాను టైంలో కానీ మొత్తంలో డిగ్రీలో పీజీలో కానీ నాకు ఎంత ఈ విగ్రహం చేయించినట్టు మా ఫ్యామిలీలో ఒక్కరు కూడా తెలియదు. నేను ఇది గిఫ్ట్ ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకున్నా, బట్ మా చెల్లె పెళ్ళి అనుకోకుండా ఫిక్స్ అయింది. దానికి గిఫ్ట్ ఇద్దామని సౌండ్ అంటే కొంచెం పెట్టండి. ఈ విగ్రహం చేయించినట్టు మా ఫ్యామిలీలో ఒక్కరు కూడా తెలియదు. నేను ఇది గిఫ్ట్ ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకున్నా, బట్ మా చెల్లె పెళ్ళి అనుకోకుండా ఫిక్స్ అయింది. దానికి గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాడు కూడా. ఎందుకంటే నాకు తల్లిదండ్రుల కంటే మా అమ్మ కంటే ఎక్కువ మా అన్న తల్లి కానీ తండ్రి కానీ. ఒక కొడుక్కి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఎవరు ఇస్తారో? తల్లిదండ్రులు ఇస్తారు. కానీ నాకు అన్నీ కూడా మా అన్నయ్య ఇచ్చి నమ్మకం నిజం చెప్పేది. నేను ఒక్కటి రెండు లేకుంటే నేను మీ అందరం కూడా ఇంట్లో ఉన్నప్పుడు నేను 1-2 అవర్స్ లేట్గా వస్తే వాడేడి గోపి ఆడేడి అని చెప్పేసి మా వదినకు పట్టాడు. లాస్ట్ నేను నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి మీ పుత్రులు క్లాస్ అని చెప్పేసి వాళ్ళని గొప్పడతాడు, కానీ వాళ్ళని నన్ను గొప్పడు. నన్ను ఎప్పుడు కూడా డైరెక్ట్గా తిప్పాడు తెలుసా మా అన్న. నేను నిజం చెప్తున్నా, మానవైన జీవితం అయితే నాకు అయితే లేదు. మా అన్నకి ఎప్పుడైతే ఎదురించి సమాధానం చెప్పిందో ఆయనకి లేడు. మాట్లాడలేదు, ఎన్నడూ మా నాన్న ఇంత డేగా మాట్లాడలేదు. లవ్ యూ నాన్న, మిస్ యూ ఫర్ ఎవర్. చెల్లి పెళ్ళిని తీసుకురావాలనుకున్నా, తీసుకొచ్చాను. అందరికీ పెట్టిన, ఇక్కడ ఉన్న అందరికీ లవ్ యూ నాన్న, లవ్ యూ ఫర్ ఎవర్. అందరికీ ఒక వాక్యం చెప్పాలని మా అన్నలేని అనేది ఏంటంటే సార్, నేను చదువుకుంటాను టైంలో కానీ మొత్తంలో డిగ్రీలో పీజీలో కానీ నాకు ఎంత అరే గోపి ఎన్నో చదువుకోరా
సౌండ్ పెట్టారా కమల్ సౌండ్ పెట్టారా కమల్ అరే కమల్ అరే సౌండ్ పెట్టారా ఏయ్ కమల్ సౌండ్ పెట్టారా బాబాయ్ కమల్ సౌండ్ పెట్టారా సౌండ్ పెట్టారా కమల్ కమల్ బాబాయ్ బాబాయ్ సౌండ్ పెట్టారా సౌండ్ పెట్టాను సౌండ్ అంటే కొంచెం పెట్టండి